నల్గొండ మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డిని నల్గొండలోని వారి క్యాంపు కార్యాలయంలో నల్గొండ నియోజకవర్గంలోని పలు గ్రామ పంచాయతీలలో బీఆర్ఎస్ పార్టీ పక్షాన గెలిచిన పలువురు సర్పంచ్ అభ్యర్థులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు కలిశారు. సర్పంచులుగా, ఉప సర్పంచులుగా, వార్డు సభ్యులుగా ఎన్నికైన వారికి శాల్వాలతో సన్మానించి అభినందనలు తెలిపారు. నల్గొండ మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డిని నల్గొండలోని వారి క్యాంపు కార్యాలయంలో నల్గొండ నియోజకవర్గంలోని పలు గ్రామ పంచాయతీలలో బీఆర్ఎస్ పార్టీ పక్షాన గెలిచిన పలువురు సర్పంచ్ అభ్యర్థులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు కలిశారు. సర్పంచులుగా, ఉప సర్పంచులుగా, వార్డు సభ్యులుగా ఎన్నికైన వారికి శాలువాలతో సన్మానించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా భూపాల్ రెడ్డి మాట్లాడుతూ, ప్రతిపక్షంలో ఉంటూ ఎంతో తీవ్రమైన ఒత్తిడిలోనూ ఓ పక్క పోలీసు అధికారులు కాంగ్రెస్ పార్టీకి ఒత్తాసు పలుకుతూ డబ్బు విచ్చలవిడిగా ఖర్చు చేస్తూ అధికారం అడ్డం పెట్టుకుని ఎన్ని అక్రమాలు, అరాచకాలు పాల్పడినా తమ అభ్యర్థులు ఎదురొడ్డి నిలిచి గణనీయమైన విజయాలు అందుకున్నారని, ఇదే స్ఫూర్తి జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో కూడా కొనసాగించాలని కోరారు. ఈ సందర్భంగా తమ పార్టీ పక్షాన నిలబడిన సర్పంచులను, ఉప సర్పంచులను, వార్డు మెంబర్లను గెలిపించినందుకు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. సర్వారం సర్పంచ్గా తగుళ్ల శ్రీనయ్యను 834 ఓట్ల భారీ మెజారిటీతో గెలిపించినందుకు ప్రత్యేకంగా అభినందించారు. నల్గొండ పట్టణ పార్టీ అధ్యక్షులు భువనగిరి దేవేందర్, సీనియర్ నాయకులు సింగం రామ్మోహన్, తిప్పర్తి మండల పార్టీ అధ్యక్షులు పల్రెడ్డి రవీందర్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ రావుల శ్రీనివాసరెడ్డి, మాజీ సర్పంచ్ ఎలుక శ్రీనివాసరెడ్డిలతో పాటు నూతనంగా సర్పంచులుగా ఎన్నికైన తగుల సీను, గుర్రం సాంబయ్య, తీగల యాదయ్య, రేఖల మౌనిక, ఎస్కే కమల్, ఉప సర్పంచ్లు గంట అంజయ్య తదితరులు పాల్గొన్నారు. మెజారిటీ కూడా చెప్పండి సార్, మెజారిటీ కూడా చెప్పండి. ఓకే, అది తర్వాత అసలు సర్పంచ్ కన్నా ఎక్కువ కష్టపడ్డారు వార్డు మెంబర్. ఎందుకంటే నేను చూసినా కదా, అసలు మామూలు కష్టం చేయలే. మరి సర్పంచ్తో పాటు వార్డు మెంబర్లు, వార్డు మెంబర్తో పాటు ఉప సర్పంచ్లకు కూడా మరి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వారు గెలవడానికి మారకులైనటువంటి ఉప సభ్యులందరూ కూడా పేరు పేరును ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఈ రోజు నుంచి దయచేసి ఎవరు కూడా భయపడవద్దు. ఇది ఆరంభం మాత్రమే. ఇక రానున్న రోజులన్నీ కూడా మనవే. ఒక్కొక్క గ్రామ పంచాయతీకి మరి తక్కువ కాకుండా పెద్ద గ్రామాలకు 2 కోట్లు, ఇంకా జర మధ్య గ్రామానికి 1.5, ఇంకా పెద్ద గ్రామానికి 3.5-4 కోట్ల రూపాయలు పెట్టినాం ఒక్కొక్క గ్రామానికి. మళ్ళీ వాళ్ళకు ప్రభుత్వం నుంచి కూడా డబ్బులు వచ్చేది, నెలకు అవేవో ఉండేది. నాగరాజు 37 ఓట్లతో గెలిచాడు సార్.